మనం ప్రతిరోజు కూడా మనకి ఉండేటువంటి సమస్యల నుంచి బయటపడడానికి గాను ఉపకరించేటువంటి క్షేత్రాల గురించి తెలుసుకుంటున్నాం కదా! ఆ క్రమంలో ఈ రోజున ప్రధానంగా మన మనస్సులో ఉన్నటువంటి కోరికలు నెరవేర్చుకోవడానికి ఉపకరించేటువంటి క్షేత్రం ఏదైతే ఉందో ఆ క్షేత్రాన్ని గురించి తెలుసుకుందాం. అంతేగాక జాతకరీత్యా రాహు సంబంధంగా దోషాలు వస్తున్నప్పుడు కూడా ఈ క్షేత్రాన్ని గనుక దర్శనం చేసినట్లయితే మనం ఖచ్చితంగా మనకు జాతకరీత్యా వచ్చేటువంటి దోషాల నుంచి బయటపడడానికి గాను ఆస్కారం ఏర్పడుతుంది. దేవాలయాలన్నీ కూడా వరుసపెట్టుగా ఉండేటువంటి పట్టణం ఒకటి ఉంది. ఆ పట్టణమే నాసిక్. ఈ నాసిక్‌లో ఉండేటువంటి నండూరు అనేటువంటి గ్రామానికి దగ్గరలో ఉన్నటువంటి క్షేత్రమే సప్తశృంగి. ఈ సప్తశృంగి చాలా ప్రభావపూర్ణమైనటువంటి క్షేత్రం. 7 కొండలు ఉండేటువంటి చోటు కనుక దీనికి సప్తశృంగి అనేటువంటి పేరుంది. అలా ప్రకారంగా ఒకే చెట్టుకి 7 కొమ్మలుంటే ఎలా ఉంటుందో, అలా ఇక్కడ ఉండేటువంటి పర్వతం ఉంటుంది కనుక కూడా దీనికి సప్తశృంగి అనేటువంటి పేరుంది. ఈ సప్తశృంగి మీద వెలిసి ఉండేటువంటి తల్లి సప్తశృంగి మాత. ఈ అమ్మవారిని దర్శనం చేసుకున్నట్లయితే గనక ఖచ్చితంగా మనసులో కోరుకున్నటువంటి కోరికలు నెరవేరడానికి గాని ఆస్కారం ఏర్పడుతుంది. ఈ సప్తశృంగి మాతకి చాముండేశ్వరి అనేటువంటి పేరు కూడా ఉంది. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి అనబడేటువంటి ముగ్గురు అమ్మల యొక్క సమిష్టి స్వరూపమే ఈ సప్తశృంగి అమ్మవారు. ఇక్కడ ఒకానొకప్పుడు మార్కండేయ మహర్షి యొక్క ఆశ్రమం ఉండేది. మార్కండేయుడు ఈ ఆశ్రమంలో ఉంటూనే బాగూరి అనబడేటువంటి తన శిష్యుడికి సమస్తమైనటువంటి దేవీ మహత్యాన్ని, అమ్మవారికి సంబంధించిన వృత్తాంతాలన్నీ కూడా తెలియజేశాడు. ఆ వృత్తాంతాలన్నిటి యొక్క సమాహారమే దేవీ మహాత్మ్యం లేక చండీ సప్తసతి. ఈ చండీ సప్తసతితోనే మనకి చండీ హోమాలన్నీ కూడా చేస్తూ ఉంటారు. అంటే ఇవన్నీ కూడా పుట్టినటువంటి చోటు ఈ స్థలమే. అందుకనే చండీ హోమాలకి ఆది అయినటువంటి క్షేత్రంగా ఈ సప్తశృంగి క్షేత్రాన్ని చెప్తూ ఉంటారు. ఇక్కడ ఉండేటువంటి అమ్మవారు చాలా పెద్దదైనటువంటి మూర్తిగా మనకు దర్శనమిస్తూ ఉంటారు. అమ్మవారి యొక్క పాదం ఎత్తు ఉంటాం మనం అంతే. అమ్మవారి మొత్తానికి కూడా సింధూరం పూసి ఉంచుతారు ఇక్కడ. ఈ తల్లికి ఇక్కడ ఉండేటువంటి తల్లికి సింధూరం అంటే మహాప్రీతి. 18 చేతులతోటి 18 ఆయుధాలు పుచ్చుకొని ఉంటారు. ఎవరైనా ఏదైనా కోరిక అడిగితే వెంటనే తీరుస్తాను అంటానికి సమాధానంగా ఇక్కడ ఉండేటువంటి అమ్మవారు తన కుడి చేతిని కుడి చెవి దగ్గర పెట్టుకొని ఇలా వింటున్నట్టుగా మనకు దర్శనమిస్తూ ఉంటారు. ఇలా కుడి చేతిని కుడి చెవి దగ్గర పెట్టుకొని భక్తుల కోరికలు వింటున్నట్టుగా ఉండేటువంటి మూర్తి ఇక్కడ తప్ప మనకి ఇంకెక్కడా కూడా దర్శనం ఇవ్వదు. ఆ తల్లి దయార్థ హృదయ, ఇలా కోరుకుంటే అలా వరాలు ఇచ్చేస్తుంది. అందుకనే ఏదైనా సరే మనకు తోచినటువంటి రోజున ఈ క్షేత్రానికి వెళ్ళి ఇక్కడ ఉండేటువంటి ఒక ఎర్రటి చున్నీ లాంటిది అమ్ముతూ ఉంటారు. అవి కొబ్బరికాయ, పళ్ళు, పలహారాలు అన్నీ కూడా అమ్మవారికి అర్పణ చేసి మనసులో ఉన్నటువంటి కోరికను చెప్పుకొని ఆ కోరిక నెరవేరిన తర్వాత మళ్ళా తిరిగి వెళ్ళి దర్శనం చేసుకోవాలి. రాహు సంబంధమైన దోషాలున్నా అంతే. ఇలా వెళ్ళి నాకు జాతకరీత్యా ఈ దోషం ఉంది కనుక ఈ దోషాన్ని పోగొట్టు తల్లి అని చెప్పని ఈ ఎర్రటి చీర, లేకపోతే ఆ యొక్క అరటిపళ్ళు, అలానే పీచు తీయని కొబ్బరికాయ, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా అమ్మవారికి అర్పణ చేసి మనసులో ఉన్న కోరిక చెప్పుకొని నమస్కారం చేసుకొని అది తీరిన తర్వాత తిరిగి వెళ్ళి మళ్ళీ అమ్మవారి దర్శనం చేసుకోవాలి. ఇలా చేసినట్లయితే కనుక ఈ నాసిక్ సమీపంలో నండూరు గ్రామంలో ఉన్నటువంటి సప్తశృంగిలో వేయించేసి ఉన్నటువంటి ఆ తల్లి ప్రసన్నత చెంది మన మనస్సులో ఉన్నటువంటి కోరికలన్నీ కూడా నెరవేరుస్తుంది. ఇటువంటి విశేషాలు మరిన్ని తెలుసుకునే ముందుగా లక్ష్మీ సహస్రనామ స్తోత్రాన్ని శ్రవణం చేద్దాం. ధన్యులమవుదాం. యజ్ఞేశాని ప్రధ దీక్ష దక్షిణ సర్వమోహిని అష్టాంగయోగిని దేవి నిర్బీజ ధ్యాన గోచర సర్వతీర్థస్థిత శుద్ధ సర్వపర్వతవాసిని వేదశాస్త్రప్రదా దేవి షడంగాదిపదక్రమ శివాధాత్రి శుభానంద యజ్ఞకర్మస్వరూపిణి వ్రతిని మేనకాదేవి బ్రహ్మాణి బ్రహ్మచారిణి ఏకాక్షరపరాతారా భవబంధ వినాశిని విశ్వంభరాధరాధార నిరాధారాధికస్వర రాకాకుహూరమావాస్య పూర్ణిమానుమతి ద్యుతిః సినీవాలి శివావస్య వైశ్యదేవీపి సంగిల పిప్పలా చ విశాలాక్షి రక్షోఘ్ని వృష్టికారిణి దుష్టవిద్రావిణీ దేవి సర్వోపద్రవనాశిని శారదా సరసంధాన సర్వశాస్త్రస్వరూపిణి యుద్ధమధ్యస్థితా దేవి సర్వభూతప్రభంజని అయుద్ధాయుద్ధరూపా చ శాంతా శాంతిస్వరూపిణి గంగా సరస్వతీ వేణి యమునా నర్మదాపగ సముద్రవసనావాస బ్రహ్మాండ శ్రేణిమేఖల పంచవక్త్రాదశభుజ శుద్ధస్ఫటిక సన్నిభ రక్త కృష్ణ సీతాపీత సర్వవర్ణానిరీశ్వరి కాళికా చక్రికా దేవి సత్యాతు వటుకా స్థిత